హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో హెల్దీ, టేస్టీ, ఎన్నో పోషక విలువలు కలిగిన సూపర్ బ్రేక్ఫాస్ట్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అండ్ వెయిట్ లాస్కి, గ్లామర్ పెంచుకోవడానికి సూపర్గా యూజ్ అవుతుందండి. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్ పరంగా చాలా 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 మంచివి. అండ్ ఈ గ్రీన్ దోశ వీక్లీ 3 times అన్నా మీరు టిఫిన్స్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, హై రిచ్ ప్రోటీన్ ఉండాలి అనుకుంటే ది బెస్ట్ దోశ అండి. మనం ఈ దోశ తీసుకోవడం మన హెయిర్కి, స్కిన్కి, బాడీకి ఎవ్రీథింగ్ బెనిఫిట్స్ అండి. ఇది మీరు ట్రై చేయండి, తర్వాత నాకు చెప్పండి. అండ్ వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అయ్యిద్ది హై ప్రోటీన్ దోశ. సో ఈ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నేను 1 glass పెసలు తీసుకున్నాను, 1/2 glass బ్రౌన్ రైస్ తీసుకున్నాను. నేను ఇది డైట్ మెనూ అండి. నేను వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి నేను బ్రౌన్ రైస్ అనేది యూస్ చేశాను. మీకు రేషన్ బియ్యం అండ్ మీరు యూస్ చేసే రైస్ ఏదైనా సరే మీరు అది యూస్ చేసుకోవచ్చు. నాకు బ్రౌన్ రైస్ ఉన్నాయి కాబట్టి నేను ఇందులో బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నాను. 1 glass పెసలు, 1/2 glass నేను బ్రౌన్ రైస్ అనేది నానబెడుతున్నాను. అందులో కొంచెం 1 spoon వరకు మెంతులు వేసి ఈరోజు నైట్ నానబెట్టండి. రేపు మార్నింగ్ మనం ఇందులో చూస్తున్నారు కదా ఫ్రెష్ పాలకూర, అందుకే హై ప్రోటీన్ రిచ్ అన్నానండి. ఫుడ్ సూపర్ ఫుడ్ అండి. మీ అందరికీ తెలుసు పాలకూరలో ఉన్న పోషక విలువలు కళ్ళకి, హెయిర్కి, స్కిన్కి చాలా 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 మంచిదని. మీకు ఇంకా ఈ రెసిపీ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే గూగుల్ చేయండి. ఇందులో ఉన్న పోషక విలువలు 1-2 కాదండి, మనం చెప్పలేనన్ని ఉన్నాయి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్ పరంగా చాలా మంచిది. ఓకేనా? సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, పాలకూర ఆకులన్నీ మంచిగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేయాలి. అందులో కొంచెం కొత్తిమీర, పాలకూర అండ్ అల్లం ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి అనేది మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నాకు 2 సరిపోతాయి. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తే యాసిడిటీ ఉండదు, త్వరగా జీర్ణం అయ్యిద్ది కాబట్టి జీలకర్ర అనేది వేసుకోండి. ఇవన్నీ వేసి మనం నీట్గా కడిగి నానబెట్టుకున్న పెసలు, రైస్, బ్రౌన్ రైస్ కదా నేను ఇందులో యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా వేసి అందులో కొంచెం వాటర్ పోసి మిక్సీ అనేది పట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా మొత్తం గ్రీన్ కలర్ అనేది వస్తుంది. చూసారా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూడడానికి. ఇందులో మనం కొత్తిమీర కూడా ఫ్యాట్ కట్టరేనండి. పాలకూర, కొత్తిమీర అండ్ జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత గ్రీన్గా వచ్చిందో. నేను ఇంకా రిమైనింగ్ ఉన్న పప్పు కూడా వేసి మిక్సీ పడుతున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అండ్ హెల్తీగా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం హెల్తీగా ఉంటేనే ఇల్లు మొత్తం చూసుకోగలం. మన పిల్లల్ని మనం హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఎనర్జీగా ఉంటుంది, ప్రోటీన్స్ అందుతాయి, ఫ్యాట్ అవ్వరు, హెల్తీగా కూడా ఉండొచ్చు. ఓకేనా? యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసి తీసుకోండి, ఎందుకంటే పెసలు తింటే యాసిడిటీ వస్తుంది కదా. మీకు సెట్ అయిద్దో లేదో చూసి ఈ దోశ అనేది తీసుకోండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, సాంబార్ అలాంటివి తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోతామండి. కాబట్టి ఇలా హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము, ఫిట్గా ఉంటాము అండ్ హెయిర్ లాంగ్ అయ్యిద్ది, హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మన పెసర దోశ కాంబినేషన్కి పల్లీల చట్నీ. ఎస్, సూపర్ కాంబినేషన్ అండి. అండ్ నమ్మండి ఫ్రెండ్స్, అసలు టేస్ట్ ఉంది, వేరే లెవెల్ ఉంది దోశ.
అసలు 4 అయినా తినేయచ్చు మనం, అంత టేస్ట్గా ఉంది. ఎందుకంటే వెయిట్ పెరగం కాబట్టి ఎన్ని దోశలు తిన్నా. టమ్మీ కూడా చాలాసేపు ఫుల్గా ఉంటుంది, అస్సలు ఆకలి వేయదు. మనం జర్నీ చేసే టైంలో కూడా ది బెస్ట్ దోశ అండి. మీరు క్యారేజీ బాక్స్ అనేది మనం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళొచ్చు, చాలాసేపు కూడా పాడవ్వు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా అండ్ చూడండి, నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను, పల్లీలు వేసాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత, దీనికి మెజర్మెంట్ ఏం లేదు. కొన్ని పల్లీలు వేసాను, తర్వాత 3 ఎండుమిర్చి వేసాను, 2 వెల్లుల్లి వేసాను. ఇంత సింపుల్గా మేము చేసుకుంటామండి మా ఇంట్లో మాత్రం. మీకు కావాలంటే ఇందులో పుట్నాల పప్పు యాడ్ చేయొచ్చు అండ్ ఎండి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కూడా వేసి మీరు మంచిగా చట్నీ అనేది చేసుకోవచ్చు. మాకు ఇక్కడ వరకు సరిపోయిద్ది. కోకోనట్ అంతగా యూస్ చేయను, కానీ యూస్ చేస్తే అది కూడా చాలా మంచిది హెల్త్కి. మీకు కావాలనుకుంటే మీరు ఇందులో కోకోనట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా అండ్ పోపు వేస్తున్నానండి. ఇక్కడ వేయించి పక్కన పెట్టుకున్నాను పల్లీలు, ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. పోపు మీకు చెప్పలేదు కదా, 1 స్పూన్ ఆయిల్, తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు ఇవి వేసి వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేశాను. సో మిక్సీ పట్టేశాను. తాలింపు దినుసులు మనం ఇందులో వేసి గార్నిష్ లాగా సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ చట్నీ కాంబినేషన్ కూడా పల్లీలు కూడా మనకి చాలా ప్రోటీన్ వస్తుందండి పల్లీల చట్నీలో కూడా, అందుకే ఈ కాంబినేషన్లో తీసుకోండి, సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను ఇలాంటి టిఫిన్స్ తీసుకుని. మీకు వెయిట్ లాస్ రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఓకేనా అండ్ ఫ్రెండ్స్, నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను ఎన్ని కేజీస్ ఉన్నాను, ఇప్పటి వరకు ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఓకేనా కాబట్టి ఇలాంటి ఫుడ్ అనేది మనం తీసుకోవడం వల్ల హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది. ట్రస్ట్ మీ గాయ్స్, నమ్మండి. అండ్ ఇలాంటి టిఫిన్ మీరు ట్రై చేసినాక మీ ఫీలింగ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఓకే, ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ మీరు వీడియోలో ఐరన్ తవ్వ, అందులో ఆనియన్ కట్ చేసి దానికి ఆయిల్ రాసి దాన్ని గ్రీస్ చేయాలి, మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా దోశ అనేది వేసుకోవాలి. చూసారా ఎంత యమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ దోశ రెడీ విత్ పల్లీలు చట్నీ, పెసరట్టు పల్లీల చట్నీ. సూపర్ కాంబినేషన్, ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నేను ఆల్రెడీ తిన్నాను, మళ్ళీ వీడియోకి వాయిస్ ఓవర్ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంది దోశ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.